గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఫోన్ చేసి గురుగారు ఈ ప్లాంట్ వస్తుంది నాకెందుకు చెప్తున్నావు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయక అని చెప్పారు ఆయన. రెండో ఫోన్ రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసి ఇప్పుడే గురుగారు నాకు అక్షంతలు వేశారు, మీరు నేను కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఆ హీరో మోటార్స్ ప్లాంట్ అనేది కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన కోరాను. ఆయన పర్సనల్ గా తీసుకున్నారు. అప్పుడు ఢిల్లీకి వెళ్లారు, వాళ్ళని ఒప్పించి, ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నా 2014లో కూడా పోటీ ఉండే, పక్క రాష్ట్రాలతో పోటీ ఉన్నా కూడా ఆయన ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గూగుల్ పేరు వింటాం, రేపు ఇంకో కంపెనీ పేరు వింటాం, కానీ దాని వెనకాల పడిన కష్టాలు ఎవరు గమనించరు. చాలా మంది కష్టపడితేనే అది తీసుకురాగలుగుతాం. రామ్మోహన్ రావు గారు లాంటి అనేక మంది ముందలకు వచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడి లేదు తీసుకురావాలి, బాధ్యత మనం తెలుగులం కదా, మనకే రావాలి కదా అని పట్టుదలతో చేస్తున్నారు. కనుకనే ఇవన్నీ సాధించగలుగుతున్నాం. ఇంకా చాలా చేయాలి గురుగారు, కొంచెం స్లో అయ్యారు, ఇంకా స్పీడ్ పెంచండి, ఇంకా చాలా చేయాలి. మనం మీకు తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు అందరి లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, నంబర్ 2 అనేది యాక్సెప్టబుల్ కాదు. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గూగుల్ ప్రకటన తర్వాత నేను హాయిగా వేరే కమర్షియల్ ఫ్లైట్ ఎక్కి వద్దాం అనుకున్నా, సీన్ లేదు, నా ఫ్లైట్ ఎక్కువ నీతో పని ఉందని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అనుకుని అప్పుడు బుక్ అయిపోయినరా, 2 గంటలు ఎవరు దొరకలా, క్యాప్టివ్ ఆడియన్స్ 2 గంటలు. ఇప్పుడు గూగుల్లో వచ్చింది ఎకో సిస్టమ్ ఎట్లా తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ రావాలి, ఏ కంపెనీలు రావాలి, ఏ డిపెండెంట్ సినిమా ప్రొడక్షన్ కంపెనీలు రావాలి, ఏ డిపెండెంట్ మ్యూజిక్. ఇప్పుడు ఏఆర్ రమన్ గారు ఏకంగా గూగుల్తో టైప్ అయ్యారు, వాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా లిస్ట్ పెట్టారు, నీట్గా ఒక 20 ఇచ్చారు, చేసి అన్ని చేసుకుని రండి అన్నారు, కొంచెం టైం ఇస్తారన్నారు. అనుకున్నా, లేదు 30 రోజుల మొత్తం విజన్ ప్లాన్ తయారు చేయండి, నాకు ప్రెజెంట్ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇట్లా కష్టపడాలి, కష్టపడితేనే మన ఏ లక్ష్యం అయితే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారు నడిపిస్తున్నారో ఆ లక్ష్యంతో మనం అందరం పనిచేయాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, కియా మోటార్స్ లో కూడా ఆనాడు కలిసికట్టుగా పనిచేశాం, కలిసికట్టుగా పనిచేసాం కనుక మనం తీసుకొచ్చాం. పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయేది, మళ్ళీ పేరు చెప్తే వాళ్ళు బాధపడతారు, చెప్పట్లేదు. ఈ మధ్య చెప్తే బాధపడుతున్నారు, ట్విట్టర్లో నన్ను తిడుతున్నారు ఏంటో.